హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ నుంచి సైఫ్ అలీ ఖాన్ భైరా గ్లిమ్స్ అయితే వదిలారు భయ్య. గ్లిమ్స్ మామూలుగా లేదు దీంట్లో అనమాట. సైఫ్ అలీ ఖాన్ని ఒక రేంజ్లో చూపించారు భయ్య. ఇప్పుడు దాకా ఆయన చూసింది ఒక రకం, దీంట్లో చూసింది ఒక రకం అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ గ్లిమ్స్లో ఫస్ట్ ఇంట్రో అనమాట కుస్తీ పూటుతో అయితే మొదలవుతుంది. అక్కడ కుస్తీ పూటలో అతను ఎగిరెగిరి కుడుతుంటే మతి పోతుంది. అంటే ఆయన కూడా చిన్న రేంజ్ నుండే స్టార్ట్ అయ్యారు. అంటే ఈ మూవీలో అనమాట ఏదో ఒక స్థితి నుండి అందరినీ గెలుచుకుంటూ వస్తాడు. అతను కూడా మంచి బాధగా స్టోరీ ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అతను మంచి పవర్ఫుల్గానే చూపించారు. అతని బాడీ షేప్, అది అతని కట్అవుట్, ఆ ఫైట్ సీన్ అన్నమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మరియు ఎన్టీఆర్ అనేది ఒక క్లియర్ కట్గా చిన్న సీన్లో అయితే చూపించారు. కత్తి పట్టుకుని ఊరుకూరిపోవటం, వామ్మో ఆ లెక్కను చూసుకుంటే కొరటాల శివ గారు మంచి ఫైట్ సీన్లు అయితే ప్లాన్ చేశారు నాకైతే అనిపించింది. అదే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఒక రేంజ్లో. ఇప్పుడు దాకా చూసిన దానికన్నా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఇప్పుడు దాకా వినలేదు. కొరటాల శివ గారు దీంట్లో అనమాట అనిరుద్ధిని పెట్టి మంచి పనే చేశారు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా వినలేదు. అలాంటి స్కోర్ను ఆ ఫైట్ సీన్స్తో యాడ్ చేసి అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లారు భయ్య. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చిన్న గ్లిమ్స్ అనమాట. అంటే 1 minute 50 seconds అయితే ఉంటుంది ఆ గ్లిమ్స్ అనమాట. ఆ గ్లిమ్స్లోనే అనమాట మనకి సైఫ్ అలీ ఖాన్ని భైరా అంటే భైరా క్యారెక్టర్లో అయితే మనం అయితే చూడబోతున్నాం. భైరా అని చూపించారు భయ్య. వామ్మో పార్ట్ 1 ఏ విధంగా ఉంటుండే. ఒకవేళ ఈ మూవీ ట్రైలర్, టీజర్ అలాంటి మూవీ తొందరలోనే మన ముందుకు వస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఇంతకీ ఈ గ్లిమ్స్ చూసాక మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.